డీటెయిల్స్ చూస్తే వేములవాడ రూరల్ మండలం రాజానగర్లో మానవత్వాన్ని మర్చిపోయే దారుణం చోటు చేసుకుంది. కొడుకు చేసిన అప్పు చెల్లించలేదన్న కారణంతో ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వృద్ధ దంపతుల ఇంటికి తాళం వేసి వారిని రోడ్డుపైకి గెంటేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం ప్రకారం రాజయ్య, పోచవ్వ దంపతుల కుమారుడు శ్రీను గల్ఫ్ దేశంలో పనిచేస్తూ తల్లిదండ్రులకు తెలియకుండా సంస్థ వద్ద నుంచి 14 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అయితే గడువు ముగిసిన ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ సిబ్బంది గ్రామానికి చేరుకుని రాజయ్య ఇంట్లోకి చొరబడి సామాన్లు బయటకు విసిరేశారు. అనంతరం ఇంటికి తాళం వేసి వృద్ధ దంపతులను రోడ్డుపై నిలబెట్టారు. మాది మల్లారం అయితే రాజనగరం మీద ఇల్లు కట్టుకున్నాము. ఇగో నా కొడుకు లోన్ తెచ్చుకున్నాడు ఇల్లు మీద. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. ఇగో నా భర్తకు గుండెపోటు వచ్చింది. నాకు భర్తకు 2 లక్షల దాకా అయింది. నాకు 10 లక్షల దాకా అయింది. నా కొడుకు అప్పు తెచ్చుకున్నాడు ఇల్లు మీద అప్పు తెచ్చుకున్నాడు. కట్టలేక దేశం వేయండు, ఎవరికి చెప్పక చేయక. ఇగో ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, బ్యాంకు వాళ్ళు వచ్చిండ్రు, అంగడి చేసిండ్రు, ఇవన్నీ బయట పెట్టిండ్రు. ఇక నాకు ఎవరు రానిత్తలేదు నన్ను ఇంట్లోకు. నాకు ఏడను దొరకలేదు. రూము ఏమన్నా లెక్కులాడుకుందామని కానీ నాకు రూమ్ కిరాయి కట్టడానికి నేను జాలతలేను. నాకు తిందామంటే తిండికి లేదు. నాకు గోసు ఉన్నది. నేను పుట్టిడు బాధపడుతున్నా. నాకు వెనకెవ్వలేరు, నాకు ముందేవ్వలేరు, నాకు అక్క చెల్లని లేరు, నాకు ఎవ్వరు లేరు. ఉన్న నేను నాకు ఏమి మాట్లాడలేదు, నాకు ఏమి దొరకలేదు. కొద్దిగా దయచేసి మా ముసలాళ్ళకి ఏదన్నా సాయం చెయ్యి. మీ పాదాలకు వందనాలు అయ్యా వాంఛను. కన్న తండ్రి తల్లి తప్పు చేయకపోయినా కొడుకు చేసిన అప్పు భారాన్ని వారు భరించాల్సి వచ్చింది. రోడ్డుపై నిరాశ్రయులుగా మారిన ఆ అవ్వ పోచమ్మ కన్నీరు మున్నీరుగా మా తప్పేంటి బాబోయ్, కొడుకు తీసుకున్న అప్పుకి మా ప్రాణం తీసేస్తున్నారే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన గ్రామమంతా సంచలనంగా మారింది. స్థానికులు ఈ దారుణంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని, ప్రైవేట్ సంస్థ ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా అధికారుల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.